Please sit down. Thank you, sir. 8th class go abhi. 7th class. 7th class. Rank of teacher rank. ठीक है तो सोच हाँ साल इसके जगह नहीं ना एक क्लास बाकी 7th class okay section subject yes ఇది మీరు ఇందులో పడుకోవటం క్లాస్ అంతా ఇందులో మొత్తం 3 రూములు లేదు 6th 7th 8th రూమ్స్ 5th రూమ్ మధ్యలో 4 డైనింగ్ ఇది ఆల్టర్నేటివ్ అది క్లోజ్ అయిందా అంటే ప్రైమరీ हाँ प्राइमरी स्कूल स्ट्रेंथ लो में पूर्ण कन्वर्ट होना और అది 4 మెంబర్స్ టైం పడుతుంది ఎంత 4 మెంబర్స్ టైం పడుతుంది జెడ్పీఎస్కి బాగా పెద్ద ఉంది క్లోజ్ ఉన్నది ఎక్స్ట్రా 4 రూమ్స్ అన్ని కాదు అదే అమ్మాయిలకి ఎక్కువ అయితే అమ్మాయిలకి సేమ్ మోటో సేమ్ అబ్బాయిలకి ఇది అబ్బాయి మీకు అంత ఐడియా ఉంటుంది అదే సేమ్ అబ్బాయి being run by state government or central government. Subsidy is run by the central government. State మొత్తం అంతా చేసేదంతా స్టేట్ గవర్నమెంట్ మానిటరింగ్ ఓన్లీ ఫండింగ్ వరకు ఫండింగ్ 60 గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ మన మొత్తం క్లాస్ అంతా వేసేవాల్సింది స్టేట్ గవర్నమెంట్ कुछ చేశారా బాబు ఏం పూజ ఉండే క్యాబేజ్ ఇంకా నార్మల్గా ఏమి ఇస్తారు బాబు మనకు డైలీ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమి పెడతారు బ్రేక్ఫాస్ట్ ఏమి పెట్టారు ఉప్మా ఒక ఇంకా భోజనం రాదు కిచిడి మధ్యాహ్నం సిస్టమ్ మరి ఏం చేస్తారు ఈ బాక్స్ దీని కూడా యూజ్ లేదు బాబు యూజ్ ఉన్నాయా ఒకసారి మనమే చెప్తాం ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు మొత్తం ప్యాక్ అయిపోయింది మళ్ళీ ఇచ్చినాం సార్ మళ్ళీ మరి వేర్లు వస్తున్నాయి తర్వాత వాటర్ సప్లై అవ్వట్లేదు ఈ శేఖరు ఆప్షన్ ఇది సురేష్ రెండు స్పెషల్ ఈ సార్ని స్పెషల్
అనకుండా కస్తూర్బా బాలికల విద్యాలయంలోనే ఇదే వార్డు వర్క్ ఆయన ఈ డస్ జాబ్ ఈ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇది 5th అది 7th సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ అది ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 3 rooms హాల్ ప్రైమరీ స్కూల్ అన్నట్టు ఒక బిల్డింగ్ 3 రూమ్స్ 4 కావాలి కదా 5 6 7 8 4 కావాలి షెడ్లర్ కేటను అంటున్నారు. స్టార్టింగ్ చేస్తే అది రూమ్ అయితే సార్ బయట అట్లా 6 ఉన్నాయి. ఒక బిల్డింగ్ 9 ఇక్కడ ఇది ఇది బెటర్ క్లాస్ ఇది బెటర్ బాగుంటుంది సార్ ఇది బాగుంటాయి. అవకాశం తక్కువ కదా సార్ మనకి కష్టం ఉంది అది కొంచెం కష్టం ఉంది సార్ చేస్తే వేకెంట్ చేస్తలేదు అది మరి మీరు ఎస్పీ ఆఫీస్ వెకేట్ చేస్తే మనకు వస్తుంది. అంటే సార్ ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు కానీ ఇంకా ఇంకా కొంచెం వాళ్ళ సామాగ్రి ఉంది సార్ జగిత్యాల జిల్లా కేంద్రం కావటంతో ఏదైతుందో ఏ విధంగానైతే బాలికలకు మధ్యలో బడి మానివేసిన వాళ్ళే కానీ లేక ఆర్ఫన్ సెమీ ఆర్ఫనే కానీ ఆడపిల్లలకి ఏ విధంగా అయితే కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందో బాయ్స్కు సంబంధించి కూడా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. సరే అప్పుడే వీడు పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుండే. వాస్తవం కూడా పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేయలేకపోవడంతో తాత్కాలికంగా ఎస్ఆర్ఎస్పీ అనుబంధ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఏదైతుందో పిల్లలు 5th 6th 7th 8th 4 తరగతులు టీచింగ్ స్టాఫ్ వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ ఎ లాట్. కానీ ఏదైతుందో అకామిడేషన్ ప్రాబ్లంతో ఇప్పుడు పిల్లలకు సరిపడే తరగతి గదులు లేకపోవడమే కానీ వాష్రూమ్సే కానీ అంటే అన్ని విధాలు కూడా ఏదైతుందో అసౌకర్యంగా ఉండడంతో అడ్మిషన్ స్ట్రెంత్ మనకు దాదాపు 100-110 ఉన్నది. అడ్మిషన్ స్ట్రెంత్ 100-110 ఉన్నా కానీ ఎడ్యుకేషన్ ఇయర్ ఆరంభంలో పూర్తి స్థాయిలో సంఖ్య చేరినప్పటికీ అకామిడేషన్ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు మధ్యలో ఏదైతుందో ఇతర స్కూల్స్ షిఫ్ట్ కావడం జరుగుతున్నది. అంటే ఈ మధ్య నేను పత్రికలో గమనించడం జరిగింది. ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి అకామిడేషన్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పని దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి గమనిస్తామని చెప్పొచ్చు. నేను అంటే వాస్తవంగా కూడా అకామిడేషన్ అంటే అసౌకర్యమైన దానికంటే అంటే పూర్తిగా లేని దాని కిందనే భావించవచ్చు అని చెప్పంటాడు. ఇప్పుడు తరగతి గదులు, కిచెన్, డార్మెంటరీ, టాయిలెట్స్ ఇవన్నీ ప్రధానమైనవి. అవి లేకపోవడంతో ఏదో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు. సరే డిఓ గారితో కూడా నేను చర్చించి నేను దీనికి ఆల్టర్నేటివ్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పని డిఓ గారు కూడా ఈ మధ్యనే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వారు ఏదైతే ఇక్కడ ఎస్టీ హాస్టల్ అంటే గతంలో ఏదైతుందో ఎస్పీ నూతన భవన నిర్మాణం చేయబడకంటే ముందుగా అప్పుడు ఎస్పీ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఎస్టీ హాస్టల్లో సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఇప్పుడు ఎస్పీ కార్యాలయ భవనం ఏదైతుందో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేయబడడం జరిగిందో వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అందులోకి. అది ఎప్పుడైతే షిఫ్ట్ కావడం జరుగుతుందో మనకి ఎస్టీ హాస్టల్ ప్రిమిసిస్ ఏదైతుందో దాన్ని ఇట్ కెన్ బి అలాటెడ్ టు ది అర్బన్ రెసిడెంట్ ఒక సౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే సెకండ్ ఆప్షన్ ఏదైతుందో ఇక్కడే జగిత్యాల అర్బన్ మండల్ సంబంధించిన గోపాలరావుపేటలో ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్ పూర్తిగా తగ్గిపోయి ఇట్ హెస్ బికమ్ లెస్ దెన్ 10 ఐ బిలీవ్. కాబట్టి ఇది ఆ ప్రైమరీ స్కూల్ కు హై స్కూల్లోనే అకామిడేషన్ ఏర్పాటు చేయగలిగినట్లయితే ఆ ప్రైమరీ స్కూల్ కు ఉన్నటువంటి అకామిడేషన్ ను ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ కు అలాట్ చేస్తే అక్కడ ఏర్పాటు చేసేది కూడా ఒక అంశం పరిశీలించడం తెలిసి వచ్చింది. ఏదైనా ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారితో సంప్రదించి ప్రిఫరబుల్లీ ఎస్టీ హాస్టల్ అయితే బాగుంటుంది అన్నట్టు ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ ఎస్టీ హాస్టల్ అంటే ఏదో ఇంతవరకు పోలీస్ కార్యాలయంగా కొనసాగిందో
అది ఏర్పాటు చేస్తే అలొకేట్ చేస్తే బాగుంటుందని చెప్పంటారు. దాని కొరకే కానీ ఈవెన్ అదర్వైజ్ సెకండ్ ఆప్షన్ కూడా ఏదైతే ఉన్నదో దాని గురించి కానీ ఏ విధంగానైనా కానీ సాధ్యమైన తొందరలో 1 వీక్ లోపు ఏదైతే ఉందో ఈ అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టబడుతుంది. ముఖ్యంగా పిల్లలు అంత నిరుపేద వర్గాలు అందరూ ఏదైతే ఉందో మధ్యలో చదువు మానివేయటమే కానీ లేక ఆర్ఫన్ సెమీ ఆర్ఫనే కానీ పూర్తి నిరుపేద వర్గాలు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా మరి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ చేయడం జరుగుతుంది. ఏ విధంగా కస్తూరిబా బాలికల పాఠశాల లాగా నాకు తెలిసినంత వరకు కస్తూరిబా బాలికల పాఠశాలలో చాలా మనం